హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టేస్టీగా పెసరట్టు ఉప్మా అలాగే అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. సింపుల్ ప్రాసెస్లోనే, అది కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనకి రెస్టారెంట్ స్టైల్లోనే మనకి ఈ పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మనం ఒక గ్లాస్ పెసరని తీసుకుని ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానిన పెసరని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని 1 స్పూను నానబెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఒక 2 స్పూన్లు బియ్యం అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేయడం లేదు. ఒకవేళ మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి, నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు దోసల పిండి ఏ విధంగా ఉంటుందో అలా మనం ఈ పెసరపిండిని రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అల్లం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకుని అల్లం ముక్కల్ని యాడ్ చేసుకుని వేగించుకోవాలి. ఇక్కడ నేను అల్లం చట్నీ కూడా రెస్టారెంట్ స్టైల్లోనే చేస్తున్నానండి. వేగిన అల్లం ముక్కల్లోకి ఒక 5 లేదా 6 ఎండుమిర్చిని యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకుని మంచిగా వేగించుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి రేకలను కూడా తలచెతుక్కొట్టుకుని యాడ్ చేసుకోండి. అలాగే 1 ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత 1 టమోటాను కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగుతున్నాయి కదా, ఈ టైంలో ఒక నిమ్మకాయ సైజు, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నారంటే అల్లం చట్నీ అయితే చాలా బాగుంటుంది. మెయిన్గా మనకి పెసరట్లోకి టమాటో చట్నీ ఒకటి, అల్లం చట్నీ ఒకటి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. అది మనం చేసుకునే ప్రాసెస్లోనూ ఎన్ని పెసరట్లు అన్నా ఇంకా తినేయాలనిపిస్తుంది అన్నమాట. తినేస్తూ ఉంటాం కూడా. ఒకసారి ట్రై చేయండి. అలాగే చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా వేగిపోనియండి. కానీ ఈ టైంలో మనం ఒక చిన్న గ్లాసుడు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా చట్నీకి పడతాయి అన్నమాట. అంతేనండి, మనకి అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఇలా ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆపుకుని మిక్సీ పట్టుకోవడమే. ఇప్పుడు పెసరట్లోకి ఉప్మాను ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకొని 1 కప్పు ఉప్మా రవ్వని యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. ఉప్మా రవ్వ లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా సన్నంగా తరిగి పెట్టుకుని వేసుకోండి. కరివేపాకును కూడా యాడ్ చేసుకుని 2 లేదా 3 స్పూన్లు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే పెసరట్లోకి ఉప్మా అనేది కొంచెం లూజుగానే ఉండాలి. అప్పుడే మనకి పెసరట్లోకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. పొడిలాడుతూ ఉప్మా అనేది ఉండకూడదు అన్నమాట. ఇవన్నీ కూడా మంచిగా వేగుతున్నాయి కదా, ఈ టైంలో మనం 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోండి. అప్పుడే మనకి బాగుంటుంది అన్నమాట. అంటే పెసరట్లోకి కదా, ఈ విధంగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇలా మనకి వాటర్ అనేది మరిగే టైంలో ఇప్పుడు రవ్వని యాడ్ చేసుకుని మంచిగా ఉడికించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని మనం
బాగా ఉడికించుకోవాలి. అప్పుడే నూక అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మనకి ఉప్మా అంతా ఉడికిపోతుంది కదా, ఈ టైంలో హాఫ్ లెమన్ని పిండుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది టేస్ట్. అంతేనండి, మనకి రెస్టారెంట్ స్టైల్లోనే మనకి చక్కగా ఈ ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పెసరట్టుని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను ఆయిల్ లేదా నెయ్యిని యాడ్ చేసుకుని పెసరపిండిని ఒక 2 గరిటెలు తీసుకుని పల్చగా అనేది పెసరట్టు వేసుకోండి. అప్పుడే మంచిగా వేగి మనకి క్రిస్పీగా పెసరట్టు అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కొత్తిమీరని యాడ్ చేసుకోండి. మనం జీలకర్ర, అల్లం అలాగే పచ్చిమిర్చిని కూడా పిండిలో యాడ్ చేసుకున్నాం కదా. ఇంకా మీకు స్పైసీనెస్ కావాలనుకుంటే కనుక ఇక్కడ కూడా చిన్న చిన్న ముక్కలు తరుక్కుని యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకుని మనం ఈ పెసరట్టు అనేది బాగా వేయించుకోవాలి. ఎందుకంటే ఒకవైపే ఈ పెసరట్టు అనేది మనం వేయించుకుంటాం కాబట్టి మంచిగా వేయించుకోండి. వేగిన తర్వాత ఉప్మాని యాడ్ చేసుకుని స్టవ్ ఆపుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం చట్నీలో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుందాం. మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గానే మనకి పెసరట్టు ఉప్మా అయితే రెడీ అయిపోద్ది విత్ అల్లం చట్నీతోటి. ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసుకున్నారంటే సేమ్ మనకి రెస్టారెంట్ స్టైలే వస్తుంది అనమాట. స్మెల్కి స్మెల్, రుచికి రుచి అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేనైతే పెసరట్టు అండ్ ఉప్మా అండ్ అల్లం చట్నీ కూడా 3 కూడా నేను రెస్టారెంట్ స్టైల్లోనే సింపుల్గానే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేశాను. 3 రెసిపీస్ కూడా. ఇవన్నీ మీరు స్కిప్ చేయకుండా ఇవన్నీ చూస్తే చాలా టేస్ట్ అయితే మీరు ఇలాగే చాలా మంచిగా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.